హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే ఎక్స్ మా మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ 14 మినిట్స్ రన్ టైమ్‌తో కొరియన్ థ్రిల్లర్ లాగా థియేటర్స్‌లో రిలీజ్ అయితే ఊచకోతకొచ్చిందని చెప్పాలండి. సో నిజంగా ఈ మూవీలో అంత స్టఫ్ ఉందా లేదా అని ఈ మూవీని అయితే ట్రై చేశాను. సో ఈ మూవీ అయితే తెలుగులో అమెజాన్ ప్రైమ్‌లో కూడా రిలీజ్ అయిందండి. సో ఈ మూవీకి అంత కలెక్షన్స్ వచ్చే స్టామినా ఉందా లేదా అని ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీలో వచ్చేసి ఒక రిచ్ క్వీన్ ఉంటారండి. ఆవిడైతే వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌ని పూడ్చిపెట్టిన ప్లేస్‌ని అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా తవ్వుతారు. ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో అయితే అన్ని వింతగా జరుగుతూ ఉంటాయండి. అయితే హెల్ప్ కోసం అయితే ఒక ఆయన్ని పిలుస్తారు. సో, వాళ్ళ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి? అండ్ అలానే గ్రాండ్ ఫాదర్ శవాన్ని ఎందుకు తవ్వి తీశారు? ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికొస్తే మనం ముందుగా చెప్పుకోవాల్సింది బీజీఎం అండ్ సౌండ్ మిక్సింగ్ అండి. ఈ మూవీకి మేజర్ హైలైట్ అని చెప్పాలి. ఎస్పెషల్లీ ఫ్లాష్ బ్యాక్ మోడ్‌లో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా అంటే చాలా బావుందండి. ఇంకా సినిమాటోగ్రఫీ అండ్ వీఎఫ్ఎక్స్ అయితే టాప్ నాచ్ అని చెప్పాలి. సో, నిజంగా మన కళ్ళ ముందే జరుగుతున్నట్టయితే చాలా బాగా చూపించారని చెప్పాలి. ఇంకా లీడ్ యాక్టర్స్ అయితే అందరూ ప్యాకాడైజర్ పర్ఫార్మెన్స్‌తో అని చెప్పాలి. సో, ఒక పర్ఫెక్ట్ హారర్ ఫిల్మ్‌కి ఏం కావాలో అనేది స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్‌లో అయితే మనకి ఎక్కడా తగ్గదండి. టాప్ నాచ్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో, ఒక మంచి వరల్డ్ బిల్డింగ్‌తో, ఒక మంచి స్కేరీ మూవ్‌మెంట్స్ అండ్ అలానే థ్రిల్లింగ్ ఇచ్చే మూవ్‌మెంట్స్‌తో అన్నీ ఉన్నాయండి ఈ మూవీలో. సో, వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఆ నేరేషన్, ఆ స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగా తీసుకెళ్లారు. స్టార్టింగ్ కొద్దిగా స్లోగా స్టార్ట్ అయిందండి మూవీ. ఎంట్రా ఏదో రాడ్ సినిమాలాగా అనిపించింది గానీ, తర్వాత అయితే ట్విస్ట్‌లు గానీ, టర్న్స్ గానీ నాకైతే మైండ్ పోయిందండి. ఎస్పెషల్లీ ఆ సస్పెన్స్ మనం చాలా మెచ్చుకోవాలండి. చాలా బాగా మెయింటైన్ చేసుకెళ్లారు లాస్ట్ వరకు కూడా. ఇక మూవీలో ఉన్న క్యారెక్టర్స్‌కి అయితే మనకైతే చాలా బాగా కనెక్ట్ అయిపోతామండి. ఆ ఎమోషనల్‌గా కనెక్ట్ అయిపోయి వాళ్ళతో అయితే మనం ట్రావెల్ చేసేస్తాం. సో, ఆ వరల్డ్ కూడా మనకి ఈజీగా అలవాటైపోతుంది. వరల్డ్ బిల్డింగ్ కూడా ఎక్కువ టైం తీసుకోలేదు. ఈ మూవీలో నెగెటివ్స్ విషయానికొస్తే స్టార్టింగ్ 30 మినిట్స్ నేను ముందుగానే చెప్పాను కదా! మూవీ సెటప్ అంతా పెట్టుకోవడానికైతే కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్నారనిపించింది. సో, ఇక్కడ మనం కొద్దిగా బోర్ ఫీల్ అవుతామండి. కాకపోతే సెకండ్ హాఫ్‌లో అయితే ఇక్కడ సెటప్ చేసిన దానికి అక్కడ పే ఆఫ్ ఇస్తూ ఉంటారు కదా! మనకి ఆ బోర్డమ్ అంతా కూడా పోతుంది. సో, ఎందుకా ఆ సీన్ అక్కడ రాసుకున్నారు? అక్కడ వరల్డ్ బిల్డింగ్ అంత లేట్‌గా చేసుకున్నారనిపిస్తుంది. సో, ఫ్లాష్ బ్యాక్ సీన్స్‌లో అయితే కొద్దిగా కనెక్టివిటీ మిస్ అయిందండి. మనమైతే జాగ్రత్తగా చూడాలి. అప్పుడే తెలుస్తుంది. లేదంటే మళ్ళీ రెండోసారి చూడాల్సొస్తది. సో, ఈ మూవీకి మనం ఇచ్చే ఫైనల్ వెర్డిక్ట్ ఏంటంటే, రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన వన్ ఆఫ్ ది హారర్ బెస్ట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పాలండి. నిజం చెప్తున్నా ఈ మధ్య హారర్ మూవీస్‌లో అయితే నేను పెద్దగా భయపడట్లేదు. కానీ ఈ మూవీ చూసాకైతే భయపడ్డాను. సో, ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకెలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.